పి వెంకటేశ్వరరావు. నేను గ్రామాన తపాలా ఉద్యోగాల రాష్ట్ర సంఘానికి ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ రోజున చేస్తున్నట్టు ధర్నా కార్యక్రమానికి మెయిన్ కారణం ఏంటంటే మా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహాదేవ గారిని ధర్నా చేపిస్తున్నాడని, నాయకుల చేత స్ట్రైకులు చేపిస్తున్నాడని, మాకు ప్రతి దసరా పండుగ కూడా దసరా బోనస్ ఇవ్వాలి గవర్నమెంట్. ఆ దసరా బోనస్ ఇవ్వకుండా ఆ దసరా బోనస్ కి మాకు దాని సంతోషం లేకుండా మహాదేవ గారికి రిమూవ్ ఆఫ్ సర్వీస్ అనే ఉద్యోగాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ. నాయకుల మీద ఈ విధంగా కూడా కార్మికుల మీద ఒక దమనకాండ చేస్తే పై నాయకులు కనుక వాళ్ళని రిమూవ్ సర్వీస్ చేస్తే కింద నాయకులు ఎవరు కూడా భయపడి స్ట్రైక్ చేయరని, ప్రభుత్వం వ్యతిరేక చర్యలు చేయకుండా ఉంటారని గవర్నమెంట్ ఈ కొత్త పూర్తయినటువంటి కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఎన్ఆర్పీ అయినటువంటి ఆల్ ఇండియా కేంద్ర సంఘాన్ని కూడా దాన్ని మామూలుగా రైతు సంఘాలకి వాళ్ళు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి వీళ్ళు సందాలు ఇచ్చారని, ఆ నెపంతో కూడా ఎన్ఆర్పీలను కూడా రికగ్నైజ్ గా రద్దు చేసింది. ఏ కాడికి కేంద్రం లెవెల్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో కూడా ఒక పోస్టల్ శాఖలోనే ఎన్ఆర్పీ ఒక పెద్ద శాఖ, దానికి తోడుకున్నటువంటి 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగులు కూడా మాది కూడా ఒక పెద్ద సంఘం. ఈ 2 సంఘాలను కనుక నిర్వీర్యం చేస్తే ఇది ప్రభుత్వానికి తిరుగుండదు. వాళ్ళు చేసేటువంటి పోస్టల్ శాఖలు చేసే ప్రైవేట్ పరం చేసేటానికి వాళ్ళకి అన్ని హక్కులు కూడా కల్పించబడతాయనే ఒక నెపంతో ఈ పరిపాలించే పాలకవర్గం దానికి తోడుగా అధికారులు కూడా తోడయ్యి ఈ విధంగా మా మహాదేవయ్య మా ఎస్ఎస్ మహాదేవయ్య అనేటువంటి కేంద్ర సంఘ నాయకుల్ని కూడా రిమూవ్ సర్వీస్ చేసింది. కాబట్టి ఆయన మళ్ళీ విధుల్లో తీసుకున్నంత వరకు కూడా మేము కేవలం ఇది కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన సూచన మేరగా ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుపుతున్నాం. వాస్తవంగా ధర్నా కార్యక్రమం మేము ఉదయం 9 గంటల నుంచి జరపాల్సిన కార్యక్రమాన్ని కూడా మా విధులు నిర్వహించుకొని మేము ప్రజలకు ఎటువంటి ఆటంకం జరగకుండా మేము వాళ్ళ ప్రజలకు సేవ చేసి వచ్చి ఇక్కడ మా ఎస్ఎస్ మహాదేవ్ కోసం మేము ధర్నా చేస్తున్నాం అంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కామ్రేడ్స్, మేము కోరుకుంటాం మా జీతాలు ఏం కాదు, మాకు రావాల్సిన పే కమిటీ రావాలి. 2026 పే కమిటీ ఇవ్వాలి. వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టి ఢిల్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పే కమిటీ నిర్ణయించిన ఈ రోజుకి దానికి విధి విధానాలు కూడా ప్రభుత్వం ఏది కల్పించలేదు. కాబట్టి వీటన్నిటి తోడుగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు కేంద్ర సంఘం ఒక బలమైన సంఘంగా ఉన్నటువంటి ఏఐజీడీ సంఘాన్ని నిర్వీర్యం చేస్తే గానీ ఈ పోస్టల్ శాఖని మనం అడ్డుకోగలుగుతామనే ఉద్దేశం మీద ఎస్ఎస్ మహాదేవ్ గారి ఉద్యోగాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి మేము మా మహాదేవ్ గారిని మళ్ళీ విధుల్లో తీసుకున్నంత వరకు రాబోయే రోజులు మా కేంద్ర సంఘాలు ఏ పిలిపించినా కూడా నిర్వహణ సమ్మించినా లేదా ఇలా అధ్యక్షులు ఏదైనా కూడా మేము చేయడానికి కింద స్థాయి నుంచి కూడా మేము అందరం కూడా తోడ్పాటు అందిస్తామని మేము చేసే ఈ సమ్మెలు గుండా కానీ ఈ ధనాలు గుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగితే అది మా తప్పేం కాదు, గవర్నమెంట్ చేసేటువంటి తప్పేంగా ప్రజలు గమనించాలని కోరుకుంటూ